బర్త్డే అంటే నాకు చాలా చిరాకు. దానికి కారణం ఏంటంటే ప్రతిసారి బర్త్డే వచ్చినప్పుడు 1 year ఇంకా ఓల్డ్ అయిపోతున్నాం అనే ఒక భయం, 1 year చావుకు దగ్గర అయిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు ఉంటుంది బర్త్డే అంటే. అందుకని ఎలాగో ఏజ్ని దేవుణ్ణి ఫైట్ చేయలేము కాబట్టి నాకున్న ఒకే ఒక చిన్న మ్యానిపులేటింగ్ చేశాను. ఇంకా యంగ్గా ట్రై చేయడానికి ఇలాంటి బట్టలు వేసుకున్నాను ఇవాళ. అండ్ వై ఐ థింక్ సెలబ్రేటింగ్ ఎ బర్త్డే ఈజ్ స్టూపిడ్ బికాస్ ఎవ్రీబడి గెట్స్ బార్న్. లక్షల కోట్ల మంది అందరూ పుడతా ఉంటారు. దాంతోపాటు క్రిములు పుడతాయి, జంతువులు పుడతాయి. ఏంటి పెద్ద బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది? ఏం సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉందనేది నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఒక చిన్న నాకు చాలా క్లోజ్ పర్సను నా బర్త్డే కన్నా ఇంపార్టెంట్ అంటే, నీ బర్త్లో ఏముంది ఇంపార్టెంట్? మీ పేరెంట్స్ వాళ్ళు ఏదో ఒక రోజు కలిశారు, దాని మూలాన నువ్వు పుట్టావు. దాన్ని నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? కానీ నువ్వుగా చేసింది అది చేసినప్పుడు దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంత ఫిలాసఫీ నాకు ఉన్నా కూడా ఇవాళ నేను ఈ బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే, అది ఆఫ్కోర్స్ కొన్ని కారణాలు దానికి. పీపుల్ హూ వాంట్ మీ టు డూ దట్, నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మై పీపుల్ హూ లవ్ మీ అవ్వచ్చు, మై ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో నా డిఫెన్స్ ఏంటంటే వాళ్ళ కోసం చేసుకున్నా, నా కోసం కాదు. నేను నమ్మినా నమ్మకపోయినా. బట్ ఫర్ మీ ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ మై బర్త్డే బికాస్ ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ కెరియర్ నేను మళ్ళీ ఒక యాక్టర్గా పుట్టింది ఇవాళ.